శ్రీ గురవే నమః. అందరూ భయపడేది, అందరూ ఇష్టపడనిది మృత్యువును గురించి. అయితే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని భగవంతుడు చెప్తున్నాడు. మృత్యువు అనేది అనివార్యమైనది అని. ఎలా అయితే జీవుడికి భగవంతుడు శరీరాన్ని ఏర్పరుస్తున్నాడో అట్లానే ఆ శరీరాన్ని లేకుండా చేయడమే మృత్యువు. అయితే జనన మరణ చక్రంలో పరిభ్రమించడం ఏదైతే ఉందో, ఏ శరీరాన్ని పొందాడో జీవుడు, ఆ శరీరాన్ని పొందినప్పుడు, ఆ శరీరంలోకి జీవుడు ప్రవేశించినప్పుడు అది జననం అవుతోంది. ఆ శరీరాన్ని వీడినప్పుడు అది మృత్యు అవుతోంది. అయితే ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్తున్నాడు. అంటే మళ్ళా జన్మ లభిస్తుంది జీవుడికి అని. మరి మృత్యువును పొందుతున్నట్లా పొందనట్లా? మృత్యువు తర్వాత, మరణం తర్వాత జన్మ లభిస్తోంది కదా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటున్నారు కదా శంకరులు. అందుకోసం అని చెప్పి మృత్యువు గురించి భయపడవలసిన పని లేదు. కానీ జీవితం ఏదైతే ఉందో దాని యొక్క విలువను తెలుసుకొని జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. జన్మ ప్రయోజనాన్ని ఎలా కాపాడుకోగలుగుతామంటే భగవంతుడి యొక్క స్మరణ ద్వారా. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యు ప్రియమివ అతిథిం. కృతకృత్యులైనటువంటి వాళ్ళు, చేయవలసినటువంటి పనిని పూర్తి చేసిన వాళ్ళు సహజంగానే ఒక ప్రియమైనటువంటి అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిస్తే ఎంత ఆతృతతో, ఎంత త్వరతో ఎదురు చూస్తూ ఉంటారో, అట్లా కృతకృత్యులైనటువంటి జీవులు మృత్యువు గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నిరీక్షిస్తూ ఉంటారు, దానికి భయపడరు. మరి అంత ధైర్యం, అంత భయరాహిత్యం మన హృదయంలో కలగాలి అంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటున్నాడు కదా భగవంతుడు. భగవద్ధామాన్ని చేరుకుంటే ఇంకా తిరిగి మాయాధీనులుగా మాయాక్షేత్రానికి రావలసిన పని లేదు అని, శాశ్వతంగా ఆనందాన్ని జీవుడు పొందొచ్చు అని. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం అంటోంది కదా వేదం. కాబట్టి భగవంతుణ్ణి సదా దర్శిస్తూ ఆయన లీలలను సదా అనుభవిస్తూ ఆ ఆనందానుభవంలో జీవుడు పరమ కృపారసాన్ని పొందగలడు. మరి ఇంత సౌభాగ్యాన్ని మానవ శరీరం ఇస్తోంది అంటే నా మానుషం వినాన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే అని గరుడ పురాణం చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఒక్క మానవ శరీరం ద్వారానే జీవుడు తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు, తానెవరో తెలుసుకోగలుగుతాడు, తనకేది కావాలో దాని గురించి ప్రయత్నం చేయగలుగుతాడు. అజ్ఞానాన్ని నిర్మూలించుకొని జ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి ఆశ్రయించి జీవుడు కృతకృత్యుడు కాగలుగుతాడు. మరి సాధన నిమిత్తమే భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇచ్చింది అనే సత్యాన్ని మనం గనక గుర్తుంచుకుంటే ఎలాంటి భయాలకు తావివ్వకుండా ధైర్యంగా మన జీవితాన్ని గడపగలుగుతాం. మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటే జీవుడు నాశరహితుడు. శరీరానికి నాశం ఉంది, శరీరం మనం కాదు. ఎందుకంటే గృహం శరీరం మానుష్యం, ఈ మానవ శరీరం మనం కాదు, మన గృహం. గృహం వేరు, గృహంలో ఉండే వ్యక్తి వేరు. అట్లానే దేహం వేరు, దేహి వేరు, శరీరం వేరు, శరీరి వేరు. శరీరం అంటే మన శరీరం అంటున్నాం, అంటే మనం వేరు, మన శరీరం వేరని చెప్తున్నట్లే కదా. మన వస్తువు అంటే మనం వేరు, వస్తువు వేరు కదా. మన ఇల్లు అంటే ఇల్లు వేరు, మనం వేరు. అట్లానే మన శరీరం, శరీరం వేరు, మనం వేరు. శరీరాన్ని మనం సాధనంగా ఉపయోగించుకొని భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణాన్ని సాగించాలి, భగవద్భక్తిని సిద్ధింపజేసుకోవాలి. అట్లానే జీవుడు దేహి, దేహం వేరు. దేహాన్ని కలిగి ఉన్నవాడు దేహి, శరీరాన్ని కలిగి ఉన్నవాడు శరీరి. కాబట్టి మనం జీవులం, శరీరం కాదు.
ఈ స్పృహలో మనం గనక ఉంటే జీవుడు భగవంతుడి యొక్క అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మరి భగవంతుడి యొక్క అంశ అయిన జీవుడు నాశరహితుడు కదా, అవినాశి కదా. మరి భయం దేనికి? భగవంతుడు ఆనందం కాబట్టి ఆయన అంశ అయిన జీవుడు కూడా ఆనందాన్నే అన్వేషిస్తూ ఉంటాడు, ఆనందాన్నే కావాలనుకుంటాడు, దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. అనుక్షణం అహర్నిశలు మన ప్రతి ప్రయత్నం ఆనందం కోసమే. ఆనందాన్ని పొందేంత వరకు ఈ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఆ ఆనందమే భగవంతుడని తెలుసుకొని ఆయన్ను అన్వేషిస్తే, ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే, ఆయనకు దగ్గర కావాలని తపిస్తే మన జన్మ తప్పకుండా సార్థకమవుతుంది. అందుకని జన్మ సాఫల్యాన్ని లక్ష్యం చేసుకొని మనల్ని మనం కష్టపెట్టుకునే ఆలోచనలను మాని నిశ్చింతితైర్భగవానేవ భజనీయ అని నారద భక్తి సూత్రం ద్వారా మహర్షి తెలియజేసిన అంశాన్ని మనం సదా గుర్తుంచుకొని చింతలతో మనం బాధపడకుండా నిశ్చింతగా ఉండే ఉపాయాన్ని ఆశ్రయిస్తే ఇంకెలాంటి భయం లేదు. హాయిగా మన జీవన ప్రయాణాన్ని భగవంతుడి దిశగా కొనసాగించగలుగుతాం. భగవత్ ప్రాప్తిని మనం సాధించగలుగుతాం. భగవంతుడికి మన హృదయం దగ్గర అవడమే భగవత్ ప్రాప్తికి ఉపాయం. భవరోగాన్ని నిర్మూలించే దివ్యౌషధం భగవన్నామం. కాబట్టి భగవన్నామాన్ని మనం కీర్తించడం. ఎలా అయితే మమ నామ సదాగ్రాహి మమ సేవా ప్రియ సదా భక్తిస్తస్మై ప్రదాతవ్యా నతు ముక్తి కదాచన అన్నాడు భగవంతుడు. కాబట్టి ఆయన నామాన్ని ఎవరైతే సదా గ్రహిస్తూ ఉంటారో దుర్లభమైనటువంటి ఆయన భక్తిని అనుగ్రహిస్తానన్నాడు. భగవంతుడిని మనం శరణు వేడి సదా ఆయన రక్షణలో హాయిగా ఉండాలి. హరయే నమః, గురవే నమః.